మెంబర్స్ గ్రూప్ అయి కావాలని సినిమాని బ్యాచ్ చేశారంటున్నారు, నిజమే అనుకోవచ్చా? అంటే వాళ్ళు చేసింది ఎలా అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఆ రెండిట్ల వల్ల జరిగింది అది. అంతే, ఇంకేం లేదు. సినిమా అయితే బాగుంది బ్రో, సినిమా చాలా బాగుంది, కంటెంట్ ఉన్న మూవీ అది, ప్రజలకి అర్థం కాలేదు అంతే. అంటే ఆ సినిమా నుంచి మనం ఏం చేసుకోవచ్చు, ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక వ్యవసాయం గురించే కానీ ఐఏఎస్ ఆఫీసర్గా అయినా సరే ఆ సినిమాలో ప్రతి ఒక్కటి రిధంలో చూపించారు. అంటే ఎందుకు ఈ సినిమాని బ్యాచ్ చేస్తున్నారు అనుకోవచ్చు మరి? యాంటీ ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్లే ఇది. అంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు మాట్లాడే మాటలు తప్పేం లేదంటారు? తప్పు అస్సలు లేదు. అంటే ఆయన సరిగ్గానే చెప్పాడు కానీ అర్థం చేసుకునే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటే ఆయన ఒకటి చెప్తే వీళ్ళు వేరేలా మాట్లాడడం, దాన్ని బ్యాట్ చేయడం అలా చేసి ఆ సినిమాని కొంచెం డౌన్ చేశారు. అంటే కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళ కొడుకుని హైప్ చేసుకోవాలని, రామ్ చరణ్ తొక్కేయాలని ఇట్లా అంటున్నారు. అనేసి ఏం ఉద్దేశాలు ఏమి ఉండవు వాళ్ళకి. నేనేం చెప్తున్నా అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ, మన టాలీవుడ్ ఎక్కడికైనా ఏ రేంజ్లో వెళ్తుందో అందరికీ తెలుసు. అంటే అన్ని సినిమాలు వెళ్ళాలని అందరం కోరుకుంటాం, అంతేగాని మా కొడుకు ఫేమస్ అవ్వాలని చెప్పి వేరే అతన్ని తొక్కాడు, అది పద్ధతి కాదు. అలా ఆయన అనలేదు కూడా. ఇది పైన నుంచి వీళ్ళు ఈ ట్రోలర్స్ వీళ్ళు వాళ్ళు తక్కువ చేస్తున్నారు అంతే. సో అట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? స్ప్రెడ్ చేయకూడదనే చెప్తాను. అది మనకి టాలీవుడ్ అంటే మన సినీ ఇండస్ట్రీ అంటే మనకి మంచిది. టాలీవుడ్ మన పైకి ఎదుగుతుంది, ఎదిగేటప్పుడు మనలో మనమే తొక్కేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా, మనమే డౌన్ అవుతాం అక్కడ. ఆ ట్రోలర్స్కి ఏంటంటే కొంచెం అన్ని సినిమాలకి మంచి రివ్యూస్ ఇచ్చుకొని బాగా సపోర్ట్ చేయాలని నేను చెప్పుకున్నాను. మంచి సినిమాని మంచిగా ఇట్లా నెగిటివ్ చేయకుండా సరిగ్గా చెప్పాలంటే అంతే. అయితే అల్లు అరవింద్ గారు గేమ్ చేంజర్ సినిమా గురించి అదేవిధంగా సంక్రాంతికి వస్తే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే గేమ్ చేంజర్ సినిమాని తక్కువ చేస్తున్నట్టు. సో ఈ వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్తారు? కరెక్టే అంటారా? అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ప్రొడ్యూసర్ అయినా మంచిగా చేసుకోవాలి. సో గేమ్ చేంజర్ బాగానే ఉందన్న, ఎవడో గురించి చెప్పారని వాళ్ళు ఇది చేయలేకూడదు. సో ఎవరి అభిప్రాయం వాళ్ళు. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం, నాకు రామ్ చరణ్ ఇష్టం, నేను గేమ్ చేంజర్ యాక్ట్ చేశాను బ్యాక్గ్రౌండ్ 5 days షూట్ మైసూర్ వెళ్ళాను. సో చాలా బాగుంది సెట్, డైరెక్షన్ కానీ శంకర్ గారిని కలిసాను, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను. షూటింగ్ కూడా బాగా కష్టపడ్డారు చాలా. సో దానికోసం మనం మీరే ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలి. సో కొత్త వాళ్ళు, సో అలా ఎవరు ఇది వాళ్ళు. సో అల్లు అరవింద్ గారు కూడా అలా మాట్లాడుకుంటారు. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కరెక్టే, కాకపోతే సినిమా ఇట్లా పాతాలని తొక్కేసిన ఈ విధంగా చూపించి ఇంకో సినిమాని హైప్ చేస్తున్నట్టు. ఇప్పుడు పుష్ప ఉంది, పుష్పకి గేమ్ సంబంధం ఉంది. అదే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎలివేషన్ ఉంది. సో రామ్ చరణ్కి అల్లు అర్జున్. సో ఎవరిది వాళ్ళు. అంటే ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే రామ్ చరణ్ తొక్కేస్తూ వెంకటేష్ ని బైక్ లేపిన అల్లు అరవింద్ అని. ఏం లేదన్న, ఎవరి కరెక్ట్ కాదు అది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఇది వాళ్ళది, ఎవరు డైరెక్ట్ వాళ్ళది, ఎవరు హ్యాండ్సమ్ హీరోయిజం వాళ్ళది. అండ్ ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ ఇప్పుడు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కొంత గొడవలు ఉన్నాయని అనుకుంటున్నారు, క్లారిటీ లేదు. కాకపోతే వాళ్ళ కొడుకుని హైలైట్ చేసుకోవడానికి కూడా ఇట్లా అంటున్నాడేమో, వాళ్ళ సినిమా మంచి హిట్ అయిందని అట్లా కూడా అనుకుంటున్నారు. సో మరి అదే కరెక్ట్ అనుకోవచ్చా? పుష్ప 2 విషయంలో, గేమ్ చేంజర్ విషయంలో నేను ఎవరికి సపోర్ట్ ఇస్తాం. సో జాగ్రత్తగా ఉండాలి. సరే, ఓవరాల్ గా అన్ని పక్కన పెడితే గేమ్ చేంజర్ సినిమా మాత్రం మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. మరి అలాంటి ఒక మంచి సినిమాని ఇట్లా ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు? ఏం చేస్తాం అన్న, ఎవరు కావాలని చేస్తారు కొంతమంది. సో తక్కువ ఏం చేస్తారు. సో ఎవరు ఇప్పుడు రామ్ చరణ్ తక్కువైనా చిరంజీవి గారు ఆయన సపోర్ట్ ఉంటారు కొడుకు. సో అదే తప్పు, కరెక్ట్ కాదు. సో అల్లు అర్జున్కి అలా చేశారని ఇప్పుడు అల్లు అర్జున్ మొన్న అమ్మాయి చనిపోయింది. సో అది కూడా అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వాలి, అలా సైలెంట్ కూర్చుంటే ఎలా. సో అందుకనే ఇంకా కరెక్ట్ కాదు. సో ఎవరు ఇదిలో వాళ్ళు చేయాలి, ఎవరి హద్దులో వాళ్ళు ఉండాలి. ఓకే, సో అంటే మీరేం చెప్తారు ఈ సినిమా గురించి? గేమ్ చేంజర్ సినిమా గురించి చాలా బాగుంది అన్న, నేను 2 times చూసాను, చాలా బాగుంది. సో చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కళ్ళు. సో ఎంకరేజ్ చేయాలి. సో ఇప్పుడు RC16 వస్తుంది నెక్స్ట్. సో మంచి ప్రాజెక్ట్ బుచ్చవ్ గారు. సో అతను కూడా బాగా కష్టపడతారు. సో అది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ విలేజ్ స్టోరీ అంట. సో నిన్నే షూటింగ్ కూడా జరుగుతుంది RC16కి మంచిగా రివ్యూస్ ఇవ్వాలి. మంచి ఇప్పుడు ఈ సినిమా కూడా భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ అనుకున్న రేంజ్లో కాలేదు. సో మరి ఈ సినిమా అయినా అనుకున్న అంచనాలు రీచ్ అవుతుందా? రీచ్ అవుతుంది. ఓకే.